పెళ్ళంటే నూరేళ్ల బంధం. 7 అడుగులు నడిచి ఒకటవుతారు. బట్ ఆఫ్రికాలోని ఒక మూలన మాత్రం ఈ రూల్స్ అన్నీ వేరంట. భర్త కళ్ళ ముందే భార్య మాయం అవుతుంది. మరొకరితో కలిసి జంప్ అవుతుంది. ఆ తెగలో ఇదే పెద్ద సాంప్రదాయం అంట. ఎవరు ఏం అనరు. ఎవరు ఏం అడగరు. పైగా అది అక్కడి హక్కు. అసలు ఈ వింత ఆచారం ఎక్కడుంది? ఆ తెగ రహస్యం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో ఎన్నో రకాల వివాహ వ్యవస్థలు ఉన్నాయి కదా. మన దేశంలో దైవ వివాహం, గాంధర్వ వివాహం లాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఆఫ్రికాలోని నైజీరియా, చాద్ దేశాల్లో విస్తరించి ఉన్న ఓడబ్బో తెగలో మాత్రం రూటే సపరేట్. ఇక్కడ మొదటి పెళ్లి పెద్దల ఇష్టంతో జరుగుతుంది. కానీ రెండో పెళ్లి మాత్రం పూర్తిగా వాళ్ళ సొంత ఇష్టానిదే. దీనికోసం వీరు ఏటా గెరెవోల్ అనే ఒక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో యువకుల స్టైలే వేరు. అబ్బాయిలు తమ అందాన్ని ప్రదర్శించడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. ముఖానికి రంగులు పూసుకుంటారు. విచిత్రమైన ఈకల టోపీలు పెట్టుకుంటారు. తమ తెల్లని దంతాలను ప్రదర్శిస్తూ కనుబొమ్మలను పైకి కింద కాడుస్తూ వింత భంగిమల్లో నృత్యం చేస్తూ కనిపిస్తారు. ఈ ఉత్సవంలో ముఖ్యమైన ఉద్దేశం ఇతరుల భార్యలను ఆకర్షించడమే అంట. ఆ మహిళల భర్తలకు తెలియకుండా ఈ తతంగం అంతా చాలా రహస్యంగా సాగుతుంది. నృత్యం చేస్తున్న యువకులను చూసి మహిళలు ముగ్ధులవుతారు. ఆ అబ్బాయిల స్టైల్ నచ్చితే చాలు, ఆమె అతనితో కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది. ఒకవేళ భర్తకు తెలిసి పట్టుబడితే ఏమవుతుంది? అక్కడ భర్తను మోసగించి పరారవడం నేరమేం కాదు. దీన్ని ఆ తెగల గొప్ప ఘనతగా భావిస్తారంట. ఆ తర్వాత ఆ జంట పెళ్లి చేసుకుంటుంది. సమాజం కూడా వారిని ఎక్కడా అడ్డుకోదు. ఎలాంటి శిక్షలు కూడా ఉండవు. ఈ తెగలో ప్రేమ వివాహాలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారంట. మొదటి పెళ్లి తల్లిదండ్రులు కుదిర్చినా, రెండో పెళ్లి మాత్రం తమ మనసుకు నచ్చిన వారితో చేసుకుని పూర్తి స్వేచ్ఛ వీరుకుంది. ఏ విచిత్రమైన పండగ కోసం ఆ తెగ ప్రజలు ఏడాది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు. పురుషులు తమ ఆకర్షణతో మహిళలను బుట్టలో వేసుకుంటారు. మహిళలు తమకు నచ్చిన కొత్త భాగస్వామిని ఎంచుకుంటారు. ప్రపంచం ఎంత ఆధునికంగా మారుతున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి పురాతన ఆచారాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. బయట ప్రపంచానికి ఇవి వింతగా, షాకింగ్ గా అనిపించవచ్చు. బట్ ఆ తెగ ప్రజలకు మాత్రం ఇదొక సంప్రదాయ వేడుకంట. కాలం మారినా వారి ఆచారాలు మాత్రం మారడం లేదు. చూసారుగా, ఆఫ్రికాలోని ఓడబ్బో తెగ వింత ఆచారం గురించిన పూర్తి వివరాలు. భర్తకు తెలియకుండా భార్యని ఎత్తికెళ్లి పెళ్లి చేసుకునే ఈ విచిత్ర పద్ధతి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్కడ అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏ విచిత్ర సంప్రదాయంపై మీ ఆలోచన ఏంటి? ఇది నిజంగా స్వేచ్ఛాభావమా లేక విపరీత పోకన్నా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.